బ్యాక్ లావణ్య వర్సెస్ హీరో రాజ్ తరుణ్ కేసు ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లతో ముందుకెళ్తోంది. ఓవైపు తనకు న్యాయం చేయాలని లావణ్య డిమాండ్ చేస్తూ ఉంటే మరోవైపు తమకు ప్రాణహాని ఉందంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు ఇవాళ రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ జరగనుంది. హీరో రాజ్ తరుణ్ కేసు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు హీరో రాజ్ తరుణ్. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆదేశించింది. నేడు తదుపరి విచారణ జరగనుంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ తరుణ్పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు లావణ్య వల్ల రాజ్ తరుణ్ పేరెంట్స్కు ప్రాణహాని ఉందన్నారు రాజ్ తరుణ్ లాయర్ ఇంద్రగంటి మధుశర్మ. లావణ్యకు నేర చరిత్ర ఉందని, కనుక వారిని ఏమైనా చేసే అవకాశం ఉందన్నారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు హై బీపీ ఉందని, కావాలనే నిన్న వాళ్ల ఇంటి దగ్గరికి వెళ్లి బెదిరించిందన్నారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు రక్షణ కావాలని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. చివరికి ఎలా ఉందంటే ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల వీళ్ళిద్దరికి ప్రాణహాని ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఇబ్బందితోనే ఆమెకు ఉన్నటువంటి క్రిమినల్ కంప్లైంట్లు, ఎఫ్ఐఆర్లు ఆవిడ మీద ఏదైతే ఉన్నాయో చూసి వీళ్ళిద్దరూ భయపడి వాళ్ళ ఆవిడ న్యూసెన్స్ ఉంది, ఆవిడ వల్ల మాకు థ్రెట్ ఉంది, చాలా థ్రెట్ ఉంది, ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి వాళ్ళ మాదాపూర్ పిఎస్లో వాళ్ళు కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. రాజ్ తరుణ్కు ముందస్తు బెయిల్ వస్తుందా రాదా? ఈ కేసులో లావణ్య నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది.